మీరు కడుపు నిండా తింటూ కూడా బరువు తగ్గొచ్చు. మీ ప్లేట్ నిండా ఫుడ్ ఉండాలి, కానీ ఫ్యాట్ తగ్గాలి కదా, అది కూడా పాసిబులే. ఇలా ఫుల్ గా తింటూ బరువు తగ్గేదాన్ని వాల్యూమ్ ఈటింగ్ అంటారు. ఐ ప్రామిస్ ఈ వీడియోలో మీరు క్యాలరీ డెఫిషియట్ లో ఉంటూ అట్ ద సేమ్ టైం కడుపు నిండా తింటూ బరువు ఎలా తగ్గాలన్నది క్లారిటీ ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ టు ఫిట్నెస్ ముచ్చట్లు. వాల్యూమ్ ఈటింగ్ అంటే మనం తినే ఫుడ్ లో తక్కువ క్యాలరీస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫుడ్ లో క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. దీన్నే వాల్యూమ్ ఈటింగ్ అంటారు. ఈ వాల్యూమ్ ఈటింగ్ అనేది ఫ్యాట్ లాస్ లో మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, మన స్టమక్ ని ఫుల్ గా ఉంచుతుంది లాంగ్ లాస్టింగ్ వరకు. దీనివల్ల మన క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనం డైట్ చేసేటప్పుడు చీట్ చేయకోకుండా కూడా హెల్ప్ చేస్తుంది ఈ వాల్యూమ్ ఈటింగ్ అన్నది. ఫస్ట్ నా ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను అరౌండ్ 2500 క్యాలరీస్ తినేవాడిని. ఇప్పుడు ప్రెసెంట్ 1900 క్యాలరీస్ తింటున్నా. నేను 2500 క్యాలరీస్ తినేటప్పుడు నా ప్లేట్ ఫుల్ గా ఉండేది అనమాట. లైక్ 250 గ్రామ్స్ రైస్ ఉండేది, 150 గ్రామ్స్ చికెన్ ఉండేది, నట్స్ ఉండేటివి, పన్నీర్, వెజ్జీస్, ఫ్రూట్స్ అన్ని ఉండేవి. అప్పుడు అంత ఆకలి వేసేది కాదనమాట. కానీ ఇప్పుడు నేను 1900 క్యాలరీస్ మాత్రమే తింటున్నా. ఈ 1900 క్యాలరీస్ తింటూ ఎటువంటి ఆకలి లేకోకుండా ఈ 1900 క్యాలరీస్ లోనే ప్లేట్ ఫుల్ గా ఉంటది, అట్ ద సేమ్ టైం స్టమక్ ఫుల్ గా ఉంటది, లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ ఉంటది, మంచి టేస్టీ మీల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా డైట్ లో 150 గ్రామ్స్ రైస్ మాత్రమే తింటున్నా. ఇలా తక్కువ తినడం వల్ల ఆకలి కూడా కొంచెం ఎక్కువ వేస్తుంది. ఇలాంటి టైంలోనే మనం వాల్యూమ్ ఈటింగ్ అనే స్ట్రాటజీని అప్లై చేయాలి. ఈ వాల్యూమ్ ఈటింగ్ ఫుడ్స్ లో మనకి ఏమేమి ఉండాలంటే, మెయిన్ గా మనకి హై వాటర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం హై ఫైబర్ ఉండాలి, అది కూడా లో క్యాలరీస్ లో ఉండాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లైక్ లీన్ ప్రోటీన్ లైక్ చికెన్, కొన్ని హై ఫైబర్ ఉన్న కార్బోహైడ్రేట్స్. వాల్యూమ్ ఈటింగ్ కి మీకు ఒక చిన్న కంపారిజన్ చెప్తా. లైక్ ఇక్కడ వన్ సైడ్ 100 గ్రామ్స్ నట్స్ ఉన్నాయి అనుకోండి, వన్ సైడ్ 1 kg వాటర్ మిలన్. ఈ 100 గ్రామ్స్ నట్స్ లో మనకి 607 క్యాలరీస్ ఉంటాయి. ఈ 1 kg వాటర్ మిలన్ లో ఓన్లీ 300 క్యాలరీస్ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ వాల్యూమ్ ఈటింగ్. మీకు ఈ 1 kg వాటర్ మిలన్ తిన్నప్పుడు లైక్ స్టమక్ ఫుల్ ఉంటది, అట్ ద సేమ్ టైం మంచి కార్బోహైడ్రేట్ వస్తుంది, మీకు లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ ఉంటది, మీకు ఆ షుగర్ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. అదే మీరు 100 గ్రామ్స్ నట్స్ తిన్నప్పుడు లైక్ స్టమక్ ఫుల్ గా ఉండదు, అట్ ద సేమ్ టైం ఎక్కువ క్యాలరీస్, మీకు వెంటనే మరి ఆకలేస్తుంది. దిస్ ఈస్ కంపారిజన్. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇలా తక్కువ క్యాలరీస్ లో స్టమక్ ఫుల్ గా తినేదాన్నే వాల్యూమ్ ఈటింగ్ అంటారు. ఇప్పుడు మనం బెస్ట్ హై వాల్యూమ్ ఫుడ్స్ టు రెడ్యూస్ ఫ్యాట్ ఏవేవో చూద్దాం. లైక్ దీన్ని నేను డిఫరెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేశాను. లైక్ హై వాల్యూమ్ ఫుడ్స్ ఇన్ ప్రోటీన్, హై వాల్యూమ్ ఫుడ్స్ ఇన్ కార్బోహైడ్రేట్స్, హై వాల్యూమ్ వెజిటేబుల్స్. ఫస్ట్ మనం హై వాల్యూమ్ ప్రోటీన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి చికెన్ బ్రెస్ట్. 100 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ లో 165 క్యాలరీస్ ఉంటాయి. అందులో నుంచి మనకి 31 గ్రామ్స్ ఆఫ్ లీన్ ప్రోటీన్ వస్తుంది. చికెన్ బ్రెస్ట్ మనకి హై ఇన్ ప్రోటీన్, లో ఇన్ క్యాలరీస్, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ వైట్స్. ఒక ఎగ్ వైట్ లో 17 క్యాలరీస్ ఉంటాయి, 4 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. ఎగ్ వైట్ కూడా లో ఇన్ క్యాలరీస్, హై ఇన్ ప్రోటీన్. నెక్స్ట్ సీ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు టూనా ఫిష్. ఈ టూనా ఫిష్ లో మనకి 100 గ్రామ్స్ టూనా ఫిష్ లో 135 క్యాలరీస్ ఉంటాయి, 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, లో ఇన్ ఫ్యాట్. వెజ్ లో వచ్చేసి నా ఫేవరెట్ సోయాబీన్ బేస్డ్ టోఫు. ఇందులో మనకి 100 గ్రామ్స్ లో 136 క్యాలరీస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం 21 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్. 150 గ్రామ్స్ ఆఫ్ యాపిల్ లో మనకి 78 క్యాలరీస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఈజీలీ అవైలబుల్, ఈజీ టు క్యారీ. లంచ్ నుంచి డిన్నర్ మధ్యలో ఒక స్నాక్ గా ప్రిఫర్ చేయాలంటే యాపిల్ ఇస్ ద బెస్ట్. మీరు యాపిల్ ని ప్రీ వర్కౌట్ మీల్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొక బెస్ట్ హై వాల్యూమ్ ఫ్రూట్ ఏంటంటే పపాయ. 150 గ్రామ్స్ ఆఫ్ పపాయలో మనకి ఓన్లీ 65 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. సో ఈ పపాయ కూడా సీజన్ ఏమి ఉండదు. సో త్రూ అవుట్ ద ఇయర్ మోస్ట్లీ ఆల్ ఏరియాస్ లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఫుడ్స్ గానీ ఫ్రూట్స్ గానీ ఈజీలీ అవైలబుల్, మనకి ఎక్కడికి పోయినా కూడా దొరుకుతాయి, అట్ ద సేమ్ టైం త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతాయి. సో మీరు బెర్రీస్ అని, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ చాలా ఉంటాయి, బెర్రీస్ అని అవి ఇవని. రేర్ గా దొరికే ఫ్రూట్స్ ని ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే మన ఇండియాలో గ్రో అయ్యే ఫ్రూట్స్ ని మీరు తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే లైక్ కొన్ని ఫ్రూట్స్ ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంటారు, అట్ ద సేమ్ టైం ఇవి ప్రైస్ కూడా ఎక్కువ అవుతాయి అనమాట. మన ఏరియాలో దొరికే ఫుడ్స్ అండ్ ఫ్రూట్స్ ని మీరు ప్రిఫర్ చేస్తే పర్సనలీ బెస్ట్ వెన్ ఇట్ కమ్ టు ద కాస్ట్ వైజ్ అండ్ అవైలబిలిటీ వైజ్. ఇవన్నీ కాకుండా కూడా మనకి ఇంకా వేరే ఫ్రూట్స్ ఉన్నాయి, లైక్ జామకాయ తినొచ్చు, అట్ ద సేమ్ టైం మనకి సమ్మర్ వస్తుంది, సమ్మర్ లో మనకి మ్యాంగో దొరుకుతుంది. సో ఇలా మనం డిఫరెంట్ ఫ్రూట్స్ ని స్నాక్ ఐటమ్ గా కానీ లైక్ బ్రేక్ఫాస్ట్ లో కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఫ్రూట్ అయినా తినొచ్చు, కానీ మీరు తినే ఫ్రూట్ ని మెజర్ చేసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మనం విత్ ఇన్ ద క్యాలరీస్ మాత్రమే తినాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వాల్యూమ్ ఈటింగ్ లో. మీరు ఫ్రూట్సే కదా, ఓట్సే కదా, చికెనే కదా అని ఎలా పడితే అలా తిన్నారనుకోండి, మీరు క్యాలరీ డెఫిసిట్ లో ఉండరు, మీరు మరీ సర్ప్లస్ లోకి వెళ్ళిపోతారు, లేకపోతే మెయింటెనెన్స్ ఫేజ్ లోకి వెళ్ళిపోతారు, మీ ఫ్యాట్ అనేది డ్రాప్ అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ ఈటింగ్ వెజిటేబుల్స్. సో నా పర్సనల్ చాయిస్, ఆల్ టైమ్ ఫేవరెట్, నేను 1.5 year నుంచి తింటున్నా ఇవి 2 వెజిటేబుల్స్. వన్ ఈస్ క్యారెట్, ఇంకొకటి వచ్చేసి కుకుంబర్. ఈ రెండు ఎందుకు బెస్ట్ కాంబినేషన్ అంటే, కుకుంబర్ హై ఇన్ వాటర్, క్యారెట్ వచ్చేసి హై ఇన్ ఫైబర్. సో ఈ రెండు కాంబినేషన్ ని మనం తిన్నామంటే లిటరలీ కాకలు అవ్వదండి. ఈ వెజిటేబుల్స్ తో పాటు
పాటు మనం కొంచెం రైస్ తింటాం, అట్ ద సేమ్ టైం ప్రోటీన్ సోర్స్ కూడా యాడ్ చేస్తాం. నా మీల్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను 150 grams రైస్, 150 grams చికెన్, అట్ ద సేమ్ టైం 200 grams ఆఫ్ కుకుంబర్, 100 grams ఆఫ్ క్యారెట్. ఇది నా లంచ్ అండ్ డిన్నర్. సో దీన్నే వాల్యూమ్ ఈటింగ్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన మీల్ లో నాకు కార్బోహైడ్రేట్ ఉంది, మంచి ప్రోటీన్ సోర్స్ ఉంది, అట్ ద సేమ్ టైం స్టమక్ ఫుల్ ఉండడానికి, ఫైబర్ కంటెంట్ ఉండడానికి, మనం క్యాలరీ డెఫిసిట్ లో ఉండడానికి, లైక్ లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ ఉండడానికి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసాం. అట్ ద సేమ్ టైం మనకి చూడడానికి ప్లేట్ కూడా ఫుల్ గా అనిపిస్తుంది. సో దట్ మనం పర్సనల్ గా మన బ్రెయిన్ కి లైక్ మనం ఎక్కువ తింటున్నాం అని ఒక సిగ్నల్స్ అనేవి సెండ్ చేస్తాం. సో మనకి చాలా టైం వరకు ఆకలి అవ్వదు. సో ఇది కాకుండా బీట్రూట్ ఉంది, లైక్ స్పినిష్ ఉంది, విచ్ ఇస్ పాలకూర అంటారు. మీరు బీరకాయ కూడా తినొచ్చు. ఈ అన్ని వెజిటేబుల్స్ మనకి వాల్యూమ్ ఈటింగ్ లో చాలా హెల్ప్ చేస్తాయి. సో మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, మీరు ఏ వెజిటేబుల్స్ తిన్నా, ఏ ఫ్రూట్స్ తిన్నా ఫుడ్ వెయింగ్ స్కేల్ మీద మెజర్ చేసుకోవాలి. విత్ ఇన్ ద క్యాలరీస్ మాత్రమే తినాలి. అప్పుడే ఫ్యాట్ లాస్ జరుగుతుంది, లేకపోతే అవ్వదు. హౌ టు బిల్డ్ పర్ఫెక్ట్ హై వాల్యూమ్ మీల్స్ అన్నది చూద్దాం. సో మీకు ఇక్కడ ఒక చిన్న మీల్స్ ఫార్ములా చెప్తా. ప్రోటీన్ ప్లస్ హై ఫైబర్ కార్బ్స్ ప్లస్ వాటర్ డెన్స్ ప్లస్ ఫ్లేవర్డ్ ప్లస్ టేస్ట్. సో ఇదన్నమాట మన మీల్ ఫార్ములా. మనకి ప్రోటీన్ ఉండాలి, హై ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, వాటర్ డెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం టేస్ట్ ఉండాలి. సో మీరు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని, నేను పైన చెప్పిన ఫుడ్స్ ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఓన్ గా మీరు మీల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా మీల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది. ఫస్ట్ వచ్చేసి వెజ్ సాలెడ్ విత్ చికెన్ బ్రెస్ట్. సో మీరు డిఫరెంట్ వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు ఒక బౌల్ లో. లైక్ గ్రీన్ పీస్ యాడ్ చేయండి, క్యారెట్ యాడ్ చేయండి, కుకుంబర్ యాడ్ చేయండి, టమాటో యాడ్ చేయండి, ఆనియన్ యాడ్ చేయండి. సో అన్ని చిన్నగా కట్ చేసిన తర్వాత దాంట్లోకి చిన్న పీసెస్ చేసిన చికెన్ బ్రెస్ట్ ని యాడ్ చేసి, దాంట్లోకి కొంచెం చాట్ మసాలా లైక్ సాల్ట్, పెప్పర్ వేసేసి, ఒక లెమన్ స్క్వీజ్ చేసి తిన్నారంటే ఇది ఒక పర్ఫెక్ట్ హై వాల్యూమ్ మీల్ అయిపోతుంది అనమాట. ఇది ఒక మీల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్ బ్రెస్ట్ ని రిప్లేస్ చేసి మీరు సేమ్ అదే సాలిలోకి ఎగ్ వైట్ చేయొచ్చు. ఒక 5 to 6 ఎగ్ వైట్ చేశారంటే ఇది కూడా హై ప్రోటీన్, హై వాల్యూమ్, లో ఇన్ క్యాలరీస్ మీల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ స్మూతీ విత్ యాపిల్. లైక్ 1 scoop వే ప్రోటీన్ తీసుకోండి, లైక్ 100 ml మిల్క్ తీసుకోండి, దాంట్లోకి 150 grams ఆఫ్ యాపిల్. సో మనకి వాటర్ రిచ్ కార్బోహైడ్రేట్ ఉంది విచ్ ఇస్ యాపిల్. నెక్స్ట్ వచ్చి మనకి 1 scoop ప్రోటీన్ నుంచి ప్రోటీన్ వస్తుంది, మిల్క్ ఉంటది విచ్ ఇస్ మన బాడీలో స్లో డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ హై వాల్యూమ్ మీలే. ఇంకొక మీల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రూట్ సాలెడ్. ఓకే, మీరు డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకొని లైక్ యాపిల్, బనానా, పొమోగ్రానేట్, లైక్ కివి, పపాయ. సో డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకోండి, అన్ని కొంచెం వాల్యూమ్ తీసుకొని ఫ్రూట్ సాలెడ్ లాగా చేసుకోండి. అందులోకి లైక్ ప్రోటీన్ ని వాటర్ లో మిక్స్ చేసి ప్రోటీన్ షేక్ ని అందులో పోర్ చేసుకున్నారంటే టేస్టీ హై వాల్యూమ్ మీల్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పాలకూరతో ఆమ్లెట్ వేసుకోవడం విచ్ ఇస్ స్పినిష్ ఆమ్లెట్. సో ఒక 100 to 150 grams ఆఫ్ స్పినిష్ తీసుకోండి, అందులోకి ఒక 3 to 4 ఎగ్స్ వేసేసేయండి, లైక్ హోల్ ఎగ్స్. దాన్ని బాగా మిక్స్ చేసి పాన్ మీద వేసేసారంటే లైక్ దాని మీద కొంచెం లైట్ గా సాల్ట్, పెప్పర్, లైక్ చిల్లీ పౌడర్ వేసుకొని తిన్నారంటే క్రేజీ ఉంటది అసలు. ఇది కూడా హై వాల్యూమ్ మీలే. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా వెజ్ లోకి వచ్చేసి మీరు పన్నీర్ బుర్జీ చేసుకోవచ్చు, ఎగ్ బుర్జీ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం టోఫుతో కూడా ఇందాక నేను చెప్పినట్టు సోయాబీన్ బేస్డ్ టోఫు ఉంది కదా, దాంతో కూడా మీరు బుర్జీ టైప్ చేసుకోవచ్చు. సో మీరు ఆమ్లెట్ గానీ ఇలా ఎగ్ బుర్జీస్ కానీ చేసుకున్నప్పుడు ఆయిల్ ని కొంచెం మెజర్ చేసి వేసుకోండి. లైక్ నా పర్సనల్ సజెషన్ వచ్చేసి 1/2 tablespoon. మీ దగ్గర మెజరింగ్ స్పూన్స్ లేకపోతే లైక్ ఒక చిన్న కప్ పెట్టుకోండి, అందులోకి లైక్ 5 grams ఆయిల్ వేసుకుంటే చాలు. సో మనం ఏం తిన్నా మెజర్ చేసుకుని తినాలి. సో అప్పుడే మనం బరువు తగ్గుతాం, లేకపోతే అవ్వదు. ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది ఇక్కడ. సో మీరు ఆయిల్ చూస్ చేసుకునేటప్పుడు డోంట్ గో ఫర్ ఆలివ్ ఆయిల్. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ అనేది కంప్లీట్లీ ఇంపోర్టింగ్ టు ఇండియా. ఆలివ్ ఆయిల్ మన ఇండియాలో మాక్సిమం తయారవ్వదు. సో మీరు అంత కాస్ట్ పెట్టి మీరు ఆలివ్ ఆయిల్ కంటే లైక్ మనకి ఇక్కడ ఈజీగా అవైలబుల్ అయ్యే గీ వాడొచ్చు, బటర్ వాడొచ్చు, కోకోనట్ ఆయిల్ వాడొచ్చు. గ్రౌండ్ నట్స్ ని తీసుకెళ్తే లైక్ వాళ్ళు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిస్తారు. సో ఆ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడొచ్చు. సో మనకి ప్రైస్ వైజ్ తక్కువ ఉంటది, అట్ ద సేమ్ టైం మేడ్ ఇన్ ఇండియా. సో మనం అంత కాస్ట్లీ పెట్టి ఆలివ్ ఆయిల్ తీసుకొని దాన్ని మనం వాడాల్సిన అవసరం లేదు. సో ఆలివ్ ఆయిల్ లో ఉన్నది కూడా సేమ్ ఫ్యాటే, కోకోనట్ ఆయిల్ లో ఉన్నది సేమ్ ఫ్యాటే, గీలో ఉన్నది కూడా సేమ్ ఫ్యాటే. మీరు ఆలివ్ ఆయిల్ తీసుకుంటే మ్యాజిక్ ఏం జరగవు. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని వాల్యూమ్ ఈటింగ్ హ్యాక్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఈ వాల్యూమ్ ఈటింగ్ హ్యాక్స్ లో ఫస్ట్ హ్యాక్ ఏంటంటే మీరు ప్లేట్ లో కంటే బౌల్లో తినడం ప్రిఫర్ చేయండి. ఎందుకంటే లైక్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీ బ్రెయిన్ కి మీరు బౌల్లో తిన్నప్పుడు ఒక సిగ్నల్ వెళ్తుంది విచ్ ఈస్ యు ఆర్ ఈటింగ్ హెవీ ఫుడ్. సో దాట్ మీకు చాలా లాంగ్ లాస్టింగ్ వరకు ఆకలి అవ్వకుండా ఉండడానికి ఈ హ్యాక్ హెల్ప్ అవుతుంది. సో నా పర్సనల్ చాయిస్ వచ్చేసి నేను బౌల్లో కంటే లైక్ ఫుడ్ కంటైనర్స్ లో తింటా. ఒక ఫుడ్ కంటైనర్ లో వెజ్జీస్ ఉంటాయి, ఇంకొక ఫుడ్ కంటైనర్ లో లైక్ ప్రోటీన్ అండ్ కార్బ్స్ మిక్స్ అయి ఉంటాయి. సో 2 ఫుడ్ కంటైనర్ లో తినేసరికి నా బ్రెయిన్ కి సిగ్నల్ ఏం వెళ్తుంది, నేను 2 boxes ఆఫ్ ఫుడ్ తిన్నా అన్న సిగ్నల్ వెళ్తుంది. సో దట్ ఐ ఫీల్ హెవీ. ఇది ఒక హ్యాక్. ఇక్కడ ఇంకొక హ్యాక్ ఏంటంటే మీరు తినే ముందు కొంచెం వాటర్ తాగారంటే మీకు ఒక స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇది కూడా వన్ హ్యాక్ అనమాట. నెక్స్ట్ హ్యాక్ ఏంటంటే తినేటప్పుడు స్లోగా తినండి, మంచిగా చీవ్ చేసి తినండి. మన సలైవాలో ఉన్న డైజెస్టివ్ జ్యూసెస్ మంచిగా రిలీజ్ అవుతాయి. సో ఫుడ్ లోపల మంచిగా డైజెస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు చాలా సేపు తిన్న ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల మనకి
మనకి స్టమక్ ఫుల్ గా ఉందన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇది కూడా వన్ హ్యాక్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ముచ్చటంతా పక్కన పెడితే అసలు మెయిన్ ముచ్చట ఏంటంటే మీ మీల్స్ మీరే ప్రెప్ చేసుకోవాలి. మీరు మీ ఇంట్లో మీ మమ్మీ గానీ మీ సిస్టర్స్ గానీ వండిన ఫుడ్స్ తిన్నారంటే వాళ్ళు అందులో ఎంత ఆయిల్ వేసారో తెలీదు, ఏం వేసారో తెలీదు, ఫైనల్ గా మీరు క్యాలరీ డెఫిషియెంట్ లో ఉంటున్నారో లేదో కూడా మీకు తెలియదు. సో అందుకే చెప్తున్నా మీ మీల్స్ మాక్సిమం మీరే ప్రెప్ చేసుకోండి. సో దట్ మీరు క్యాలరీ డెఫిషియెంట్ లో ఉంటారు, మీరు ఎంత తింటున్నారో తెలుస్తుంది, మీరు ఏం తింటున్నారో తెలుస్తుంది, మీరు త్వరగా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం వాల్యూమ్ ఈటింగ్ లో కొన్ని మిస్టేక్స్ చేస్తాం కామన్ గా. సో అవి ఎలా అవాయిడ్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ మనం చేసేది ఏంటంటే లో వాల్యూమ్ హై క్యాలరీస్ ఫుడ్ ని చూస్ చేసుకుంటాం. మనకు తెలుసో తెలియకో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ. పీనట్ బటర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డైట్ లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పీనట్ బటర్ ఉంది అనుకోండి. ఓకే, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పీనట్ బటర్ వచ్చేసి అరౌండ్ 15 గ్రామ్స్ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి పీనట్ బటర్ లోకి ఒక స్పూన్ పెట్టామంటే లైక్ ఎంత వస్తుందో తెలియదు. సో అటువంటిప్పుడు క్యాలరీస్ ఎక్కువ అవుతాయి. సో మనం క్యాలరీ డెఫిషియెంట్ లో నుంచి మళ్ళీ మనం మెయింటెనెన్స్ లో కానీ సర్ప్లస్ లో కానీ వెళ్ళిపోతాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా కామన్ గా జరిగే ఎగ్జాంపుల్స్ అయితే బోల్డ్ ఉన్నాయి. మీరు బయటకు వెళ్తారు, బజ్జీలు తింటారు, 2 అనుకుంటారు, దాంట్లో ఎన్ని క్యాలరీలు ఉంటాయో మీరు అసలు ఊహించుకోలేరు. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్స్. సో మన ఆంధ్రప్రదేశ్ లో లైక్ లిటరలీ తెలుగులో టిఫిన్ అన్నది లైక్ ప్రాణం ఇస్తారు. లైక్ అందులో ఒకటి ఫస్ట్ వచ్చేసి దోశ తినడం తప్పు కాదు, కానీ దోశలో వాడు వేసే ఆయిల్ ఎంత ఆయిల్ వేస్తున్నాడో తెలీదు. అట్ ద సేమ్ టైం మనం ఎంత చట్నీ తింటామో కూడా తెలియదు. మనం దోశ ఒకటి తిన్నా గానీ చట్నీ మాత్రం మనకు బకెట్ అయిపోతుంది. వాళ్ళు చేసే చట్నీలు మాక్సిమం గ్రౌండ్ నట్స్ తోనే ఉంటాయి, లేకపోతే కోకోనట్ అయినా వాడతారు. ఓకే, హ్యాండ్ ఫిస్ట్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ లో లిటరలీ అరౌండ్ 200 క్యాలరీస్ ఉంటాయి. సో మనం ఎంత చట్నీ తింటున్నామో మనకు తెలియదు. ఇది కూడా మీరు అవాయిడ్ చేయాలి. ఇంకా ఇలా మాట్లాడుకుంటూ పోతే బయట జంక్ ఫుడ్స్ అన్ని అంతనే ఉంటాయి. మీకు వాల్యూమ్ తక్కువ ఉంటుంది, దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. బయట జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. మీకు ఏం కావాలన్నా ఇంట్లో మెజర్ చేసుకొని కుక్ చేసుకొని విత్ ఇన్ ద క్యాలరీస్ తినడానికి ట్రై చేయండి. ఇట్ విల్ హెల్ప్ లాట్. నెక్స్ట్ చేసే మిస్టేక్ వచ్చేసి నాట్ ట్రాకింగ్ క్యాలరీస్ ప్రాపర్లీ. మీరు మీ క్యాలరీస్ ని ప్రాపర్ గా ట్రాక్ చేయాలి. మనం మన క్యాలరీస్ ని ఎక్కడ మిస్ అవుతాం అంటే మనం వేసే ఆయిల్ లో, మనం తినే నట్స్ లో మిస్ అవుతాం. సో ఇవి చాలా క్యాలరీ డెన్స్ ఫుడ్స్ ఇవన్నీ. సో ఆయిల్ లో కూడా చాలా క్యాలరీస్ ఉంటాయి, మనం తినే నట్స్ లో కూడా చాలా క్యాలరీస్ ఉంటాయి. మనం వాడే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసి మనం విత్ ఇన్ ద క్యాలరీస్ తింటే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫర్గాటింగ్ ప్రోటీన్. ఓకే, మన మీల్స్ లో ప్రోటీన్ ని మర్చిపోవడం. మీరు మీ మీల్ లో ప్రోటీన్ ని మర్చిపోతే ఏమవుతుంది? సో మనం మంచిగా వర్కౌట్ చేస్తున్నాం, ఓకే, ఆల్మోస్ట్ మంచిగా డైట్ చేస్తున్నాం, కానీ సో మనం ప్రోటీన్ ఇన్కంప్లీట్ చేయడం వల్ల మన బాడీలో ప్రోటీన్ సింథసిస్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మజిల్ రికవరీ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రోటీన్ ఫుడ్స్ కి హై థర్మిక్ ఎఫెక్ట్ ఉంటుంది. మన బాడీ కార్బోహైడ్రేట్ ని డైజెస్ట్ చేయడానికంటే ప్రోటీన్ ని డైజెస్ట్ చేయడానికి ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట ప్రోటీన్ వల్ల. సో అందుకే మనం ఈచ్ అండ్ ఎవ్రీ మీల్ లో ప్రోటీన్ ని మిస్ కాకూడదు. సో ఎందుకంటే మనం ఇంత కష్టపడి వర్కౌట్ చేసినాక మనం సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీకి ఇవ్వకపోతే సో రికవరీ అండ్ సింథసిస్ ఇట్ విల్ ఎఫెక్ట్ లాట్. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడో ఒకసారి మీ మీల్ లో ప్రోటీన్ మిస్ చేస్తే ఏం అవ్వదు, కానీ రెగ్యులర్ గా ప్రోటీన్ ని మిస్ చేశారంటే మీ మీల్స్ లో ఇట్ విల్ ఎఫెక్ట్. లైక్ ఎప్పుడో లైక్ 15 డేస్ కి ఒకసారి, 20 డేస్ కి ఒకసారి ఎప్పుడు మనం బిజీగా ఉండో లేకపోతే బయటికి వెళ్ళో మీరు ఒక మీల్ లో ప్రోటీన్ తీసుకోకపోతే ఏమవ్వదు. రెగ్యులర్ గా మీరు మీ మీల్స్ లో ప్రోటీన్ మిస్ చేశారంటే ఇట్ విల్ ఎఫెక్ట్ లాట్ ఇన్ ఫ్యాట్ లాస్. ఇదన్నీ ముచ్చట మీకు అర్థమైంది అనుకుంటా. వాల్యూమ్ ఈటింగ్ అంటే ఏంటో, ఎక్కువ తినాలి, స్టమక్ ఫుల్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మనం క్యాలరీ డెఫిసిట్ లో ఉండాలి, మన ఫ్యాట్ లాస్ ప్రాపర్ గా జరగాలి. మీకు వాల్యూమ్ ఈటింగ్ మీల్స్ కావాలంటే కింద కామెంట్ లో మీల్స్ అని టైప్ చేయండి. సో ఎక్కువ లైక్స్ వస్తే, ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా మనం వాల్యూమ్ ఈటింగ్ మీల్స్ ఏమేమో లైక్ నేను కూడా దానికి సపరేట్ వీడియో చేస్తా. అట్ ద సేమ్ టైం మీల్స్ కూడా మనం షార్ట్ రూపంలో కానీ రీల్స్ రూపంలో కానీ ఖచ్చితంగా చేద్దాం. అట్ ద సేమ్ టైం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఈ ఫ్యాట్ లాస్ జర్నీలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ మీరు ఏ ఎపిసోడ్ మిస్ అవ్వరు. అంతే గైస్, ఈ రోజుకి ఇంతే ముచ్చట. ఇలాంటి ఫిట్నెస్ ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్.